అది మసాలాలు కాదు ప్రాణం తీసే రసాయనాలు అంటూ మసాలా దినుసుల్లో విషపూరిత రంగుల వినియోగం అంటూ ఇక ఎక్కడ మనం నమ్మాలి ఎవరిని నమ్మాలి తెలియదు. ఇక అయిపోయింది. ఇక పాలు కల్తీ, నీళ్లు కల్తీ, నూనె కల్తీ, మసాలా దినుసులు కల్తీ, ఆహారం కల్తీ, చికెన్ కల్తీ, మటన్ కల్తీ, గుడ్డు కల్తీ, బియ్యం కల్తీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు కల్తీ అయిపోతారు. అందుకోసానికి ఇదంతా కూడా ఖరాబ్ అవుతుంది. ఒకనాడు బ్రహ్మాండంగా ఉంటుండే. కల్తీ అనే మాట వినాలంటే ఎక్కడో ఒక దగ్గర వినేటోళ్ళు, ఎందుకంటే ఎవ్వరు చేయకపోతుండే, అవసరమే లేకుంటుండే. అంత మంచి జీవితం అనుభవించిన మనం ఇలా కల్తీ లేనిది గిన్నెలో ఉన్నదని ఒక్కటి చూపెట్టారు. ట్యాబ్లెట్ కాడికెళ్ళి, మెడిసిన్ కాడికెళ్ళి అంత కల్తీ. మనం ఎంత కల్తీ ప్రపంచంలో బతుకుతున్నామంటే ఏది కూడా మనకు నిజంగా ఇది నిక్కచ్చిగా నికార్స్గా దొరుకుతుందనే పదార్థమే లేదు. నేను చెప్పేది ఆహార పదార్థాల గురించి. ఫలానాది దొరుకుతుంది అనేది లేకుండా కళ్ళు కాడికెళ్ళి కూడా ప్రకృతి ఇచ్చేటువంటి మంచి బ్రహ్మాండమైనటువంటి పానీయము దాన్ని కూడా కల్తీ చేసి మోడరేట్ చేసి ఖతం చేస్తూ ఉంటారు, అడల్టరేట్ చేసి. ఇగో నాసిరకం దినుసులకు కెమికల్స్ కలిపి ప్రాసెసింగ్. ఏదేది కలిపారో తెలుసా? మీరు షాక్ అయిపోతారు. ఆకర్షణీయంగా మార్చి బ్రాండెడ్ కవర్లలో మార్కెట్లోకి, పరీక్షలను దొరకకుండా గ్యారంటీ కలర్స్ వాడకం. కాటేదాన్ బాలాపూర్లో హెచ్ఫాస్ట్ దాడులు. అయితే 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్. 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నేరగాళ్లు. కల్తీ దినుసులతో కాలేయం, క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న కల్తీ మసాలాల దందా. లక్షల మంది వినియోగదారులు, కోట్లలో టర్నోవర్, భారీ నెట్వర్క్ ఛేదించడానికి సిట్ అంటూ సజ్జనార్. ఇంకా చూడరే ఎన్ని కల్తీలో చూడండి. ఇగో దేనికి ఏమేమి రాస్తారో చూడండి ఒకసారి. లవంగాలు సాజీరాకు సింథటిక్ కలర్స్. లవంగాలు సాజీరా ఉంటుందా, దానికి సింథటిక్ కలర్స్ వేస్తున్నారట. అట్లే ఆవాలకు హెయిర్ డై, రైస్ బ్రాన్ ఆయిల్ పూత. ఆవాలు ఉంటాయా, ఆవాలకు మంచిగా హెయిర్ డై పూస్తారట. మళ్ళీ అది కొంచెం ఇట్లా షైనింగ్ ఉండాలి కదా. హెయిర్ డై అయితే మళ్ళీ డల్ అయిపోతుంది కదా. సో షైనింగ్ రావాలంటే మళ్ళీ ఆయిల్ పూత, రైస్ బ్రాన్ ఆయిల్తో పూత పూస్తూ ఉన్నారు. 25,300 కిలోల కల్తీ మసాలాలు సీజ్. సోంపు, జీలకర్ర, వాముకు రంగులు, బట్టలు, ఇండస్ట్రీస్ కలర్స్తో కల్తీ. ఇంత దరిద్రులు అంటే పైసా కోసానికి ఇక ఏదంటే చేసినట్టు అయిపోయారు. పైస వస్తుంది అంటే ఏ రకమైన కల్తీకి కూడా ఎవ్వడు వెనకాడతలేడు. మటన్ అని చెప్పి కుక్క మాంసం పెడుతున్నప్పుడే అర్థం చేసుకోవాలి అసలు మొత్తం ఖరాబ్ అయిపోయిందని సిస్టమ్. ఎవ్వడు కూడా నీకు మంచిగా పెడతలేడు. ఇక మనం కొనుకొచ్చుకునే వాటిలో కూడా ఎగబడి కొంటున్నాం. డీ మాటలల్లో, ఆ మాటలలో, ఈ మాటలలో ఎగబడి కొనుక్కుంటున్నాయి. ఏంటి అంటే ఒక ఇవి వీళ్ళు కంపెనీలకు సప్లై చేస్తారు. ఆ కంపెనీడు వాళ్ళకి అమ్ముతాడు, ఆడ తీసుకొచ్చి బ్రహ్మాండంగా స్టోర్లలో పెట్టి అట్రాక్ట్ చేస్తారు. హైదరాబాద్లోని బేగం బజార్లో హెచ్ఫాస్ట్ పోలీసుల దాడులు. నిందితులపై పీడీ యాక్ట్ దర్యాప్తునకు సిట్ ఏర్పాటు. తాగే పాలు మొదలు నిత్యావసర వస్తువులన్నీ కల్తీనని వెల్లడి. అసలు కల్తీ లేనిదేందో చెప్పుకోలేక ఇప్పుడు ఒకసారి చూడండి. అన్నం తిన్నాక అరిగేందుకు కాస్త సోంపు నోట్లో వేసుకుంటే జీర్ణం సంగతి అటుంచి స్టమక్ అల్సరో క్యాన్సరో రావచ్చు. జలుబో దగ్గో గొంతు గరగరో ఉందని ఓ లవంగం నోట్లో వేసుకుంటే రోగాలు పోవడం అటుంచి ప్రాణాలే పోవచ్చు. ఎందుకంటే మనం వాడుతున్న మసాలా దినుసులన్నీ కల్తీమయమయ్యాయి. తాజాగా హైదరాబాద్లోని బేగం బజార్ హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ చేసిన దాడులో ఈ విషయం బయటపడింది. మసాలా దినుసులు నిగనిగలాడించేందుకు వ్యాపారులు సింథటిక్, ఇండస్ట్రియల్ కలర్స్, ఆఖరికి హెయిర్ డై కలుపుతున్న విషయం తెలిసి అధికారులు నివ్వెరపోయారు. 4 చోట్ల దాడులు చేస్తే ఇదిగోండి మొత్తం 25,300 కిలోల కల్తీ మసాలా దినుసులను సీజ్ చేసిన పోలీసులు 3 వ్యాపారులను అరెస్ట్ చేశారు. లవంగాలు, ఆవాలు, సాజీరా, జీలకర్ర, సోంపు, వాము తదితర మసాలాలు నిగనిగలాడేందుకు సింథటిక్ కలర్స్ అట. అట్లే బట్టలకు అద్దే రంగులు, హెయిర్ డై వాడుతున్నట్టు గుర్తించారు. అసలు ఈ దేన్ని నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఏం తినాలి? ఇక సువాసన కోసం ముఖానికి వేసుకునే టాల్కమ్ పౌడర్ వాడుతున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన హైదరాబాద్ సిపి సజ్జనార్, జాయింట్ సిపి విజయ్ కుమార్, అట్లే హెచ్ఫాస్ట్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కెమికల్స్, సింథటిక్ కలర్స్లో మసాలా దినుసులను కల్తీ చేస్తున్న విధానాన్ని డెమో ద్వారా వివరించారు. అయితే ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ప్రాణాలకు హాని కలిగించే విధంగా కల్తీ మసాలాలు తయారు చేస్తున్న నిందితులపై దేశంలోనే మొట్టమొదటిసారిగా బిఎన్ఎస్ సెక్షన్ 110 సెక్షన్ కింద కేసులు పెట్టామని తెలిపారు. అయితే ఇక్కడ హోల్సేల్గా చేస్తున్నారు ఈ దందా, మామూలుగా కాదు. ఇది కాటేదాన్ బేగం బజార్లో ఇక బ్రహ్మాండమైనటువంటి దందా ఇది. ఈ కేసులు ఏంటంటే 659 కేసులు అయినాయి ఇప్పటికి 4 నెలల. పిల్లలు తాగే పాలు మొదలు వంటింట్లో వాడే ప్రతి వస్తువును కల్తీ మాఫియా టార్గెట్ చేసింది. అందులో నెయ్యి, నూనె, చాయ్ పత్తి, కారం పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి, పన్నీరు, ఐస్ క్రీము ఇలా నిత్యావసర వస్తువులు దేన్ని వదలడం లేదు. హోటళ్లలో తినే ఫుడ్ సరే, ఆఖరికి షాపుల్లో దొరికే బ్రాండెడ్ వస్తువులను కల్తీ చేస్తున్నారు. బ్రూక్ బ్యాండ్, రెడ్ లేబుల్, జెమినిటీ కంపెనీ
ప్యాకింగ్లలో నకిలీ టీ పొడి నింపి అమ్ముతున్నారు. పారాషూట్ పేరిట నాసిరకం కొబ్బరి నూనె, వివిధ కంపెనీల పేరుతో సబ్బులు, సర్ఫులు, ఆఖరికి లైజాల్, హార్పిక్ను కూడా కల్తీ చేసి మార్కెట్ చేస్తున్నారు. తాజాగా మసాలా దినుసులు కల్తీ దందా బయటపడ్డది. హెచ్ఫాస్ట్ ప్రారంభమైన 140 రోజుల్లోనే 659 దాడులు నిర్వహించి 246 టన్నుల కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకుంది. నిందితులపై 202 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. 46 పన్నీరు, 83 నెయ్యి, అల్లం వెల్లుల్లి కేంద్రాల్లో తనిఖీలు చేపట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ తెల్లగా చిక్కగా కనిపించడానికి పెయింట్లలో వాడే టైటానియం ఆక్సైడ్, ఎంత దారుణం చూడండి, టైటానియం ఆక్సైడ్, ఎసిటిక్ యాసిడ్ ఉపయోగిస్తున్నట్టు గుర్తించింది. అయితే 32 కేంద్రాల్లో పొట్టు తీయని కుళ్ళిన అల్లం వెల్లుల్లితో కూడిన 27 టన్నులకు పైగా కల్తీ పేస్ట్ను సీజ్ చేసింది. 12 టన్నులకు పైగా కుళ్ళిన కోడి మేక మాంసంతో పాటు హోటల్కి సరఫరా చేసేందుకు నిర్వహించిన 60 టన్నుల కోడి వ్యర్థాలను స్వాధీనం చేసుకుంది. రసాయనాలతో పండ్లను కృత్రిమంగా మగ్గబెడుతున్న 16 కేంద్రాల్లో 25.8 టన్నుల పండ్లు, 9.2 టన్నుల కల్తీ ఊరగాయలు, 3.8 టన్నుల కల్తీ టీ పొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూరియా, డిటర్జెంట్లు, పామాయిల్ సహా ప్రమాదకర రసాయనాలతో తయారు చేస్తున్న సింథటిక్ పన్నీరు గుట్టును రట్టు చేసింది. 1.5 టన్నుల సింథటిక్ పన్నీరు, 2.5 టన్నుల కల్తీ పెరుగు, 3.2 టన్నుల క్రీము, నెయ్యి, నూనెలను స్వాధీనం చేసుకుంది. ఇది విన్నాక, ఇది చూసినాక అందుకే ఒక పన్నట చేయర్రిగా మీరు కూడా. ఏమైనా కల్తీ అనిపిస్తే కల్తీ గుర్తిస్తే డయల్ 100కు ఫోన్ చేయండి, 100 కట్ట కాల్ చేయండి. ఆహార పదార్థాల్లో అత్యంత ప్రాణాంతక కెమికల్స్ వినియోగిస్తున్నారు. ఇవి సింథటిక్ డ్రగ్స్ తరహాలోనే మనిషిలోని లంగ్స్, లివర్, గుండె నరాలు సహా శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతీస్తున్నాయి. మనకు తెలియకుండానే మరణానికి చేరువవుతాం. కల్తీ మాఫియాను అరికట్టడం ఒక్క పోలీసులకు, ఇతర సంస్థల వల్లనే సాధ్యం కాదు. ప్రజల సహకారం తప్పనిసరి. అయితే కల్తీలను గుర్తిస్తే డయల్ 100 లేదా హెచ్ఫాస్ట్ హెల్ప్ లైన్ నెంబరు, ఇది కూడా ఒకవేళ డైరెక్ట్ 100 కాకుండా 8712661212 ఒకసారి గుర్తుపెట్టుకోండి. 8712661212 ఇది హెచ్ఫాస్ట్. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు అక్కడ సెర్చ్ చేస్తారు. పైగా అక్కడ కల్తీ ఉంటే కనుక వాటిపైన కేసులు బుక్ చేస్తారు. ఎట్లా గుర్తించాలనేది ఇక్కడ ఒక అవకాశం చెప్పారు. సాధారణంగా బియ్యం వండే ముందు కడుగుతాం, కానీ మసాలాలు కడిగే అవకాశం ఉండదు. దీనివల్ల గరం మసాలాను కల్తీ చేయడం హోల్సేల్ వ్యాపారులకు సులభంగా మారింది. ఇలాంటి వాటిని గుర్తించాలంటే లవంగాలు, జీలకర్ర సహా ఎలాంటి మసాలాలు కొనుగోలు చేసినా మొదట ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని వాటి వేయాలి. నీళ్ల రంగు ఎరుపు లేదా నలుపు రంగులోకి మారితే వాటి సింథటిక్ కలర్స్, కెమికల్స్ కలిపినట్టు గుర్తించాలి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పిండంటూ ఒక గాజు గ్లాస్ ఉంటుంది కదా, ఆ గాజు గ్లాసులో లవంగాలు లేదా ఏవైతే మనం తెచ్చుకున్నామో అవి వేస్తే కలర్ ఎర్రగా లేదా నల్లగా వచ్చిందంటే కలర్ కలిపినట్టు, లేదా ఏ రంగు మారలేదు అని అంటే అది ఒరిజినల్ అన్నట్టు. అదే గుర్తుపట్టమని చెప్తా ఉన్నారు. ఎట్లా గుర్తించాలనేది ఇక్కడ ఒక అవకాశం చెప్పారు. సాధారణంగా బియ్యం వండే ముందు కడుగుతాం, కానీ మసాలాలు కడిగే అవకాశం ఉండదు. దీనివల్ల గరం మసాలాను కల్తీ చేయడం హోల్సేల్ వ్యాపారులకు సులభంగా మారింది. ఇలాంటి వాటిని గుర్తించాలంటే లవంగాలు, జీలకర్ర సహా ఎలాంటి మసాలాలు కొనుగోలు చేసినా మొదట ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని వాటి వేయాలి. నీళ్ల రంగు ఎరుపు లేదా నలుపు రంగులోకి మారితే వాటి సింథటిక్ కలర్స్, కెమికల్స్ కలిపినట్టు గుర్తించాలి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పిండంటూ ఒక గాజు గ్లాస్ ఉంటుంది కదా, ఆ గాజు గ్లాసులో లవంగాలు లేదా ఏవైతే మనం తెచ్చుకున్నామో అవి వేస్తే కలర్ ఎర్రగా లేదా నల్లగా వచ్చిందంటే కలర్ కలిపినట్టు, లేదా ఏ రంగు మారలేదు అని అంటే అది ఒరిజినల్ అన్నట్టు. అదే గుర్తుపట్టమని చెప్తా ఉన్నారు.